ఈ మైదానంలో ఎవరైనా ఎవరి బలవంతము చేతనో ఇష్టము లేకున్నా ఇక్కడ కూర్చున్నారేమో నాకు తెలియదు. మా ప్రాంతంలో జరుగుతున్నది గనక ఒకసారి చూద్దామని వచ్చారేమో నాకు తెలియదు. ఇక్కడికి రావడానికి ఇష్టము లేక తప్పనిసరి పరిస్థితులలో ఈ సౌండ్ బాక్స్ల ద్వారా శబ్దము ద్వారా ఈ మాటలు నిశ్చయంగా వినపడుతున్నాయేమో నాకు తెలియదు. కానీ నేను మాట్లాడుతున్న యేసుక్రీస్తు అంటే నీకు ఇష్టము లేకపోతే, నేను మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారంటే నీకు నచ్చకపోతే, ఇప్పటికే నీ నోరు ఆయనను దూషిస్తుంటే, నీ మనసు ద్వేషిస్తుంటే, అవహేళనగా మాట్లాడుతూ నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, ప్రేమతో నీకు ఒక మాట, ఇదంతా నువ్వు చేయడానికి గల కారణం ఆయనెవరో నీకింకా తెలియదు కనుక. తెలియక నువ్వు చేస్తున్న తప్పది. నీలాంటి వారే ఒకనాడు ఆయనను సిలువేసింది. ద్వేషించి దూషించి పొడిచి చంపుతున్న వారి కోసం ఆయన ఏమన్నాడో చెప్పనా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు.